వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మ. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, దైవజనులు ఆత్మల పట్ల భారం కలిగి సంఘము ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి చెందాలని ఈ యొక్క ఉపవాస కూడికలను ఏర్పాటు చేసి ఉన్నారు. సేవకుల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా గత 3 రోజులుగా మీరు నీ బిడ్డలతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ 4వ రోజు కూడా మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవా, ఎవరితో ఏం మాట్లాడని ఉద్దేశించారో ఆ మాటలు సూటిగా తేటగా మీరు మాట్లాడండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా ఒట్టిగా వెళ్లకుండా నీ మాటల ద్వారా బలపరచబడి వారి లోపాలను వారు సరిచేసుకుని ప్రభువా సంపూర్ణులుగా మార్చబడి నాయన ఈ కూటాల్లో బలం పొందడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవలసిందిగా యేసు నామమును వేడుకుంటూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, ఆ మాట మరొకసారి చదువుదామండి. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. చాలండి. ఈరోజు మన ప్రసంగం పేరు ఏం పేరంటే, బోయాజు పాదముల యొద్ద రూతుకు దొరికిన 7 ఆశీర్వాదాలు. చెప్పండి. బోయాజు పాదముల యొద్ద రూతుకు దొరికిన 7 ఆశీర్వాదాలు మనం నేర్చుకుందాం. మీకు రూతు గ్రంథం గురించి తెలిసే ఉంటుంది, చాలాసార్లు మీరు చదివే ఉంటారు. అయినా దేవుడు ఈరోజు మరొక విధంగా, మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడతారు. చూడండి, నయోమి అనేటువంటి ఆమె తన భర్త 2 కుమారులతో కలిసి బెత్లెహేము అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. ఆ బెత్లెహేము పేరు యోధా బెత్లెహేము అని రాయబడింది. యోధా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు లేక సమృద్ధి అయిన గృహం అని అర్థం. ఈ బెత్లెహేముకు ఒక కాలంలో కరువు వచ్చిందంట. మొత్తం అంతా కరువు వచ్చింది, కానీ నయోమి కుటుంబం మాత్రం ఆ కరువునకు భయపడి మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళారు. అయితే కరువు వస్తే ఎవరైనా 1 నెలలో లేక 2 నెలల్లో లేక సంవత్సరం ఉండి మళ్ళీ వాళ్ళు సొంత ప్రాంతానికి వస్తారు. కానీ ఈవిడ కాపురం ఉండడానికే అక్కడ ఉన్నవన్నీ అమ్మేసుకుని బెత్లెహేముకి వెళ్ళిపోయారు. బెత్లెహేముకి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నారంట. 2 కుమారులకి వివాహాలు అయినాయి. అయితే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన నష్టం ఏంటంటే, నయోమి భర్త చనిపోయాడు. అలాగే నయోమి యొక్క 2 కుమారులు కూడా, మహులోను కిల్యోను కూడా చనిపోయారు. ఒక దైవజనుడు ఇలా చెప్పారు, ఏమనంటే, మోయాబుకి వెళ్ళి ఆవిడ 3 భవంతులు కడదాం అనుకున్నారంట, కానీ అక్కడ 3 సమాధులు కట్టి తిరిగి వచ్చారని చెప్పారు. ఎంత బాధాకరం ఆలోచించండి. తర్వాత నయోమికి ఏమి వినబడిందంటే, బెత్లెహేమును యెహోవా దర్శించను అనే మాట వినబడింది. బెత్లెహేములో దర్శించే దేవుడు ఉన్నాడు, బెత్లెహేములో పట్టించుకునే దేవుడు ఉన్నాడు, బెత్లెహేములో మొర వినే దేవుడు ఉన్నాడు, బెత్లెహేములో జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. కానీ మోయాబులో ఎవరు లేరండి. ఆ దేవుడు మోయాబులో లేడు. సరే, ఇంకా మోయాబులో ఆ మాట విన్న తర్వాత నయోమి అనుకుందంట, నేను బెత్లెహేముకి వెళ్ళిపోవాలి, ఇంకా నాకేముంది ఇక్కడ అని 2 కోడల్ని పిలిచింది.
ఒక కోడల పేరేమో రూతు, మరొక కోడల పేరేమో వార్ప. ఇద్దరిని పిలిచాము. అందంటమ్మా, మీ దేశములోకి, మీ దేవుడి దగ్గరికి, మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి. నేను నా బెత్లెహేముకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంకెవరు లేరు. నేను బెత్లెహేముకి వెళ్తే కనీసం నా స్వజనులతో ఉన్నాను, నా దేవునితో ఉన్నాననే ఆ తృప్తి అయినా నాకు ఉంటుంది. కాబట్టి మీరు మోయాబుకు వెళ్ళిపోండి, నేను బెత్లెహేముకి వెళ్తానని చెప్పింది. చూడండి, నయోమి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే తిరిగి వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. నయోమి బెత్లెహేముకి తిరిగి రాకపోతే ఆమె గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చాడు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలి. తిరిగి రాకపోతే ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే మన జీవితాల్లో కొన్నిసార్లు దిగజారడం కావచ్చు, కొన్నిసార్లు పడిపోవడం కావచ్చు, కొన్నిసార్లు వెనుదిరిగే సందర్భాలు రావచ్చు. అయినా మన తప్పు తెలుసుకుని మనం తిరిగి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఒక మాట అంటారు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికే రా అంటారు. కాబట్టి ఆయనకి తిరిగి వస్తే ఇష్టం, మారు మనసు పొందితే ఇష్టం, మన తప్పును మనం సరిచేసుకుంటే ఆయనకి ఇష్టం. కాబట్టి నయోమి తన తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి ఆమె ఎక్కడికి రావాలనుకున్నారు? బెత్లెహేముకి రావాలనుకున్నారు. ఇద్దరు కోడలకి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, అత్త నీతో పాటు వస్తాం, నువ్వు రావద్దని చెప్పొద్దు అని చెప్పారు. తెల్లవారిన తర్వాత మళ్ళీ బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి చెప్పిందమ్మా, నాతో రావడం వల్ల నీకే లాభం లేదు. అక్కడ నాకంటూ ఓ స్థలం కానీ, ఒక ఇల్లు కానీ, పొలం కానీ ఏమీ లేవు. ఒకవేళ మళ్ళీ నేను పిల్లలు కానీ మీకు వివాహం చేసేలోపు మీరు ముసలివాళ్ళు అయిపోతారు. కాబట్టి అమ్మ, నాతో రావడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మీ దారేదో మీరు చూసుకోండి అంటే వార్ప ఎలుగెత్తి ఏడ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మోయాబులోకి వెళ్ళిపోయిందంట. కానీ రూత్ ఏం చేసిందంటే ఆమె అత్తతో ఇలా చెప్పింది, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను. కాబట్టి నన్ను నీ వెంబడి రావద్దని నువ్వు చెప్పొద్దని చెప్పి బయలుదేరి వచ్చిందంట. రూత్ అనే మాటకు అర్థం ఏంటంటే స్నేహము లేక సౌందర్యం అని అర్థం. రూత్ అంటే అర్థం ఏంటండి? స్నేహము లేక సౌందర్యం అని అర్థం. అసలు రూతు బెత్లెహేముకి రావడానికి గల కారణం ఏంటంటే నయోమి వెనకాల వెళ్తే ఏదో కలుగుద్దని కానీ, నయోమి వెనకాల వెళ్తే అక్కడ ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయని కానీ అనుకోవడానికి ఆధారం ఏమీ లేదు. మరి రూతు నయోమి వెనకాల ఎందుకు వచ్చిందంటారంటే ఒక కారణం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. చెప్పండి, ఎందుకోసం వచ్చింది ఆవిడ? దేవుని కోసం వచ్చింది. చెప్పండి, దేనికోసం వచ్చింది ఆవిడ? అప్పుడప్పుడు నయోమి చెప్పేదంట, ఈ 10 సంవత్సరాల కాలంలో అమ్మ, మా దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మా పితరుల ఐగుప్తులో 430 ఏళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి మా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి పాలు తేనెలు ప్రవహించానే కనాను దేశాన్ని మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, మా దేవుడు మా కోసం గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ చెప్తా ఉంటే వినుటి వల్ల ఏం కలుగుద్దటండి? విశ్వాసం కలుగుతుంది. రూత్కి ఏం కలిగింది చెప్పండి? విశ్వాసం కలిగింది. అందుకనే రూత్ ఎవరి కోసం వచ్చిందంటే దేవుడి కోసం వచ్చింది. రెండవ కారణం ఏంటంటే అయ్యో, మా అత్త చూస్తే వృద్ధాప్యంలో ఉంది, నా సుఖాన్ని కోరి నేను నా దారి నేను చూసుకుంటే ఆవిడ ఏమైపోద్ది, అసలు ఆవిడని ఎవరు పట్టించుకుంటారు, ఆవిడ కాళ్ళైనా చెయ్యన్నా వంగితే ఆమెను చూసేవాళ్ళు ఎవరు అని మంచి మనసుతో ఎవరితో వచ్చిందంట? అత్త కోసం వచ్చిందంట. మీకు మాట చెప్పనా, ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ క్షేమాన్ని మనం ఆలోచిస్తే మన క్షేమాన్ని దేవుడు ఆలోచిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది కదా? ఎదటివారి క్షేమాన్ని మనం ఆలోచిస్తే, ఎదటివారి కష్టాన్ని అర్థం చేసుకుని అయ్యో వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, ఈ సమయంలో వాళ్ళు అర్ధాంతరంగా వదిలిపెట్టి మనం వెళ్ళిపోతే ఎలాగా అని మనం అనుకుంటే ఖచ్చితంగా మన క్షేమాన్ని ఎవరు ఆలోచిస్తారండి? దేవుడు ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ముసలాయన ఒక బరువాటి సంచి పట్టుకుని ఒక బజార్లోకి వచ్చాడు. బజార్లోకి వచ్చి ఒక యవనస్తుని అన్నాడు, బాబు,
ఈ సంచి కొంచెం అక్కడ దాకా సాయం పట్టువా అన్నాడు. అయ్యా నీకు ఎలా కనబడుతున్నాను నేను? నీ సంచి నేను సాయం పట్టాలా? మొయ్యలేనుడు ఆ సంచి ఎందుకు కూడా తెచ్చుకోవడం అని ఏయో కొంచెం హెచ్చరికలు చేసి వెళ్ళిపోయాడంట. ఒక ఆవిడ ఉంటే ఆవిడని అడిగాడంట, అమ్మ కొంచెం ఈ సంచి సాయం పట్టువా అని. ఏంటి ఇంత ఖరీదైన చీర కట్టుకుని ఆ పనికిమాలిన మూట నేను సాయం పట్టాలా, వెళ్ళా అని ఆవిడ గసిరిందంట. ఈలోపుగా మరొక యవనస్తుడు అమాయకుడిగా ఉన్నాడు. ఆ అబ్బాయిని అన్నాడంట, బాబు కొంచెం అక్కడ దాకా సాయం పట్టు అంటే, అరే మీరు ఈ మూట అట్టుకుని ఇలా తిరుగుతున్నారు, ఎవరు సాయం పట్టట్లేదు మీకు, రండి నేను సాయం పడతానని ఆ మూట పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటారో అక్కడ పెట్టాడంట. అప్పుడు ఆ ముసలాయన ఆ సంచి ఇప్పి చూస్తే డబ్బు కట్టలు ఉన్నాయంట. అందులో 400-500 కట్టలు తీసి, మంచి మనసు ఎవరిదుందో చూద్దాం అనుకుని నేను పరిశీలించాను నాయన, నీకు ఆ మంచి మనసు ఉంది, ఈ 4 కట్టలు తీసుకో అన్నాడు. ఆ ముందోళ్ళు ఏడుస్తా కూర్చున్నారంట. అరే ముందు అవకాశం ఎవరికి వచ్చింది? మనకే వచ్చింది. కాబట్టి మంచి మనసుతో ఎవరికైనా మనం సాయపడాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడమ్మా? సాయం చేస్తాడు. కాబట్టి రూతు మొదట ఎవరి కోసం వచ్చింది? ఆవిడ దేవుడి కోసం వచ్చింది. రెండోది, అత్తగారు ఏమైపోద్దో, ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఎలా బ్రతుకుద్దో అని అత్తగారి కోసం వచ్చింది. సరే ఇద్దరు కలిసి బెత్లెహేంకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం ఓ పూట భోజనం పెట్టే అవకాశం వాళ్ళకి లేదండి. ఎందుకంటే ఎవరు లేరు అక్కడ, ఇల్లు కూడా లేదు, ఏమీ లేదు. అప్పుడు రూత్ ఏమందంటే, అత్త ఇది పనలు కోసే కాలం, కుప్పలేసే కాలం కాబట్టి పరగేరుకోవడానికి వెళ్తానని చెప్పింది. పరగేరుకోవాలని ఎలా తెలుసు అంటే, అప్పుడప్పుడు నయోమి చెప్పింది, అమ్మ మా దేవుడు ఇలా చెప్పాడు, మీరు చేను కోసేటప్పుడు గట్లు వారు కొయ్యకూడదు, పనలు కట్టేటప్పుడు ఆ పనులోంచి వెన్ను జారిపోతే ఆ వెన్ను మళ్ళీ మీరు పనిలో కనపకూడదు, జారిపోయింది అలా వదిలేయాలి. ఎందుకంటే దిక్కుమాలిన వారికి పరదేశులకి నేను వాటిని ఆహారంగా ఇచ్చానని చెప్పాడు దేవుడు. ఆ మాటలు విన్న రూతు, అత్త ఇది కోతలు కోసే కాలం, పనలు కట్టే కాలం కాబట్టి నేను పరగేరుకోవడానికి వెళ్తానంది. మంచిదమ్మా వెళ్ళాను. కానీ రూత్ ఎక్కడికి వెళ్ళిందంట? బోయాజు పొలంలోకి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ఎవరి పొలంలోకమ్మా? బోయాజు పొలంలోకి వెళ్ళింది. ఇప్పుడు బోయాజు వచ్చాడు. చాలాసేపటి నుంచి ఆవిడ పరగేరుకోవడం చూశాడు. చూసి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. అడిగితే అమ్మాయి మన నయోమి గారి కోడలండి, మహులోను భార్య, మోయాబు దేశస్తురాలు అని చెప్పారు. దగ్గరికి రమ్మని పిలిచాడు. అమ్మా, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. బోయాజ్ అంటున్నాడు, అమ్మా నువ్వు దేవుని కోసం వచ్చావు, దేవుని రెక్కల నీడలోకి వచ్చావు కాబట్టి ఆయనే నీకు ఏ బహుమానం ఇస్తాడు? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్తూనే ఆయన అన్నాడు, అమ్మా ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. ఈ లోకంలో చాలా పొలాలు ఉన్నాయి, అవన్నీ క్షేమకరమైనవి కావు. చాలా సంఘాలు ఉన్నాయి, అవన్నీ క్షేమకరమైన సంఘాలు కావు. ఆధ్యాత్మికంగా విలువలు లేని, ఆధ్యాత్మికమైన నడిపింపు లేని బోధలు సంఘాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నువ్వు కోరుకోవద్దమ్మా. ఈ సంఘం, ఈ పొలం నీకు చాలా క్షేమకరమైన స్థలం, ఇక్కడే ఉండని చెప్పారు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఇలా ఆలోచించవచ్చు, బోయాజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వేరే పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండంటే ఈ సంఘంలోనే ఉండమ్మా, ఇది నీకు క్షేమకరమైన స్థలం అని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు? నీకు ఇక్కడ చెలికత్తెలు ఉన్నారు. ఎవరు? చెలికత్తెలు అంటే సహవాసం. నీకు కన్నీరు వస్తే నీతో పాటు ఏడ్చే వాళ్ళు ఉన్నారు, నీకు కష్టం వస్తే పలకరించే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సహవాసాన్ని నువ్వు కాదని వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు అన్నాడు. మూడో మాట ఏమన్నాడంటే, కొండల్లో నీళ్లు ఉన్నాయి అంటే వాక్యం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది, ఆ నీరు తాగు. ఒకవేళ నీళ్లు తక్కువైతే పనివారు చేది పోస్తారు. ఎవరా పనివారు? దేవుని సేవకులు. వాక్యాన్ని తగ్గకుండా, వాక్యాన్ని ఎప్పటికప్పుడు సమృద్ధిగా మీకు అందిస్తారమ్మా, కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు
రూతు అలాగేనండి అంది. ఇంకో మాట అన్నాడు, నిన్ను ముట్టొద్దని యవనస్తులకు ఆజ్ఞాపించాను. ఎవరికి? యవనస్తులకు ఆజ్ఞాపించాను. అంటే అర్థం, అక్కడ క్రమశిక్షణ ఉంది. ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి కుదరదు. బోయాజు అక్కడ ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమానికి అందరూ కట్టుబడే ఉంటారు. క్రమశిక్షణ ఉంది కాబట్టి అమ్మ ఇక్కడ ఉండని చెప్తే రూత్ అంద అలాగేనండి అని చెప్పింది. ఆయన భోజనం పెట్టాడు. ఆమె కొంచెం భోజనం తిని అత్తగారి కోసం కొన్ని దాచి పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు అంది, అమ్మ ఏంటిదంతా, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది, ఇవన్నీ ఇన్ని తెచ్చేవేంటి అన్నప్పుడు, అత్త నేను బోయాజ్ అంట, ఆయన పొలంలోకి వెళ్ళాను, ఆయన ఇలా ఇలా చెప్పారు అనగానే నయోమి అంది, మంచి పని చేసావు. అయితే ఆ బోయాజ్ మనకు బాగా కావలసిన వాడు. ఈరోజు తన కళ్ళాన్ని తూర్పారు పట్టించబోతున్నాడు. నువ్వేం చేస్తావంటే తలారా స్నానం చేయి, తలకు నూనె రాసుకో, కొత్త బట్టలు కట్టుకో. ఆయన భోజనం చేసి తన మనసును ఉల్లాసపరుచుకుని ఆయన పండుకున్నప్పుడు తెలియకుండా వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకో. ఏదో సమయంలో ఆయన తుళ్ళుపడి లేస్తాడు. ఎవరమ్మా అని అడుగుతాడు. అయ్యా మోయాబీరు రాలునైనా నీ దాసురాలైన రూతుని నా మీద నీ కొంగు కప్పమని అడుగు, ఆ తర్వాత ఏం చేయాలో ఆయనే చెప్తాడు అని చెప్పింది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అదే. మధ్యరాత్రి వేళ ఆయన ఉలుక్కుపడి లేచి, ఏమ్మా ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే ఇప్పుడు బోయాజు పాదాల దగ్గర ఎవరున్నారు చెప్పండి? రూతు ఉంది. బోయాజు ఎవరికి సూచన అని చెప్పాను? క్రీస్తుకు సూచన. రూతు ఎవరికి సూచన? సంఘానికి సూచన. బోయాజు పాదాల దగ్గర రూతుకి ఎన్ని ఆశీర్వాదాలు దొరికినాయి? 7 ఆశీర్వాదాలు దొరికినాయి. మనం నమ్మితే ఈ పూట క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూడా ఆ 7 ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్క మాట చెప్తాను, మీరు రాసుకోగలిగితే రాసుకోండి, లేదా మీ మనసులో జాగ్రత్త పెట్టుకుని ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటి మాట చదువుదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. నేను మొదటి నుంచి చదవమ్మా. నేను నిన్ను విడిపింపగలవాడుననే మాట వాస్తవమే. చాలండి, దేవునికి స్తోత్రం. మధ్యరాత్రి బోయాజు ఉలుక్కుపడి లేచాడు. ఎవరమ్మా నువ్వు అన్నాడు. అయ్యా నేను నీ దాసురాలని రూతునయ్యా, నా మీద నీ దుప్పటి ఆ కొంగు కప్పండి అనగానే బోయాజ్ అన్నాడమ్మా, నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరి ఎక్కువైందమ్మా, కాబట్టి నేను నిన్ను విడిపించగలవాడను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఆయన? నేను నిన్ను విడిపించగలవాడననే మాట వాస్తవమే అన్నాడు. మొదటి మాట ఏంటో చెప్పనా? బోయాజు పాదాల దగ్గర రూతుకి విమోచన దొరికింది, లేక విమోచకుడు దొరికాడు. చెప్పండి, ఏం దొరికింది? విమోచన దొరికింది, లేక విమోచకుడు దొరికాడు. మన దేవుడు ఎవరంటే విమోచించువాడు. చెప్పండి, ఎవరైనా విమోచించేవాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన అన్న మాట చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నా ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుంచి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మును విడిపిస్తాను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క దాస్యములో నుండి, ఐగుప్తు యొక్క బంధకాల్లో నుండి విమోచించిన దేవుడే ఈరోజు రూతుతో మాట్లాడుతున్నాడు. అమ్మా రూతు, నేను నిన్ను విడిపించగలవాడునన్న మాట వాస్తవమే. ఈరోజు ఆయన ఎవరో తెలుసా? విమోచకుడైన దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన?
ఎక్కడి నుంచి విడిపిస్తాడు? పాప బంధకాల్లోంచి విడిపిస్తాడు, శాప బంధకాల్లోంచి విడిపిస్తాడు, దయ్యపు శక్తుల నుంచి విడిపిస్తాడు. మనం విడుదల పొందలేని భయంకరమైనటువంటి వ్యసనాలలో నుంచి కూడా ఆయన మనలను విడిపించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మా నాన్నగారు సేవ ప్రారంభించిన దినాల్లో మల్లికార్జునరావు గారు అని ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన శివభక్తుడు అనమాట అండి. ఇలా నుదుటి మీద నామాలు పెట్టుకున్నారు, చేతుల దగ్గర గుండ్ల మీద విభూది నామాలు పెట్టుకుని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఈ మధ్య నాకు అస్సలు బాగుంటలేదండి, నా కోసం ప్రార్థన చేస్తారని వచ్చాను అన్నారు. ఏంటి చెప్పండి, మీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, నాకెవరో చేతబడి చేశారండి, ఒక్కొక్క క్షణం ఒక్కోలా ఉంటుంది నా ఆరోగ్యం. ఒకసారి తలబాధ వస్తుంది, ఒక్కోసారి గుండెల్లో బాగా లాగేసినట్టుంటాయి, ఒక్కోసారి విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది, ఒక్కోసారి కాళ్ళు విపరీతంగా లాగేస్తూ ఉంటాయి. కాబట్టి నాకేదో చేతబడి జరిగిందని కొంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారండి. అయితే ఆ మంత్రగాళ్ళు ఏదో తాయెత్తిస్తున్నారు, లేకపోతే ఏదో ఒక ఇంటికొచ్చి నిమ్మకాయలు తెచ్చేదో ముగ్గేసి ఏవో మంత్రాలు చదివి ఆ కోళ్ళు అవి కోసి వెళ్ళిపోతున్నారు డబ్బులు తీసుకుని. కానీ నాకేం బాగుంటలేదండి. దాదాపు ఒక నెల రోజుల్లోనే 1,50,000 ఖర్చు పెట్టారు. ఎంతండి? 1,50,000 ఖర్చు పెట్టిన ఉపయోగం ఏమీ కలగలేదు. కలగకపోతే ఎవరో చెప్పారంట, మరి పలానా ఆయన ప్రార్థన చేస్తే మీరు బాగుంటారని చెప్తే మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏమండి మరి మీరు ఈ నామాలు ఇవన్నీ, అమ్మ ఈ పిల్లలు ఎవరి పిల్లలు? అమ్మ కూర్చోబెట్టండి. అయ్యా పాప కూర్చో, ఎందుకంటే పరిగెడుతున్నావు? అమ్మ ఈ అబ్బాయి ఎవరు అబ్బాయి? అమ్మ వీళ్ళ అమ్మ ఎవరు? తీసుకోండి అమ్మ. ఓయ్ ఓ పాప ఇలా కూర్చో, ఇటు తిరుగు. ప్రార్థన అయ్యేదాకా లెక్కకూడదు నువ్వు, పెళ్ళి అయిపోద్ది ఎవరు లేచినా సరే. దేవుని స్తోత్రం. అమ్మ జాగ్రత్తగా వినండి. అమ్మ వాళ్ళ అమ్మ లేకపోతే ఆ కుర్రోడిని మీరు ఎందుకు తీసుకురావడం? ఆడు వాక్యం వింటాడా చేస్తాడా? ఊర్లో లేదా? ఏమైనా ఇబ్బంది అమ్మా? పోన్లేండి, అలాగైతే పర్లేదు. సరే వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు తెచ్చారమ్మా, ఒకసారి అలా పైకెత్తి చూపించండి. మంచిది, వినండి అమ్మా. ఎందుకంటే మీరు ఏదో రకంగా దేవుని వాక్యం వినాలనే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటే మన మనసుకున్న ఏకాగ్రత మనం కోల్పోతాం. అంచేత పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడే చెప్పాలి మీరు, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, అసలు మనం అల్లరి చేయకూడదు, మనం దేవుని పిల్లలం కదా అని మీరు నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు చెప్పండి? కాబట్టి మీరు నేర్పించి వాళ్ళకి చిన్నప్పటి నుంచే దైవ సన్నిధిలో ఆ భయం నేర్పాలి. దేవుని స్తోత్రం. మంచిది. కాబట్టి ఆయన ఇలా 1,50,000 ఖర్చు పెట్టేశారండి నెల రోజుల్లో. మరి మీరు ప్రార్థన చేస్తే తగ్గుద్దని చెప్తే వచ్చాను అన్నారు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏమండి మీరు 2 పడవల మీద కాలేస్తే మాత్రం ఈ ప్రార్థన చేసినా మీకు ఉపయోగం ఉండదు, ఉంటే అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి. కాబట్టి మీరు యేసు ప్రభుని సంపూర్ణ అంగీకరిస్తే ఆయన ఖచ్చితంగా మీకు విడుదల కలిగిస్తారు. అది ఎంత గొప్ప దైవమైనా, ఎంత గొప్ప శక్తి అయినా మిమ్మల్ని ఏమీ చేయలేదు అనగానే సర్రమని పైకి లేచాడు. లేచి అన్నాడు, ఎక్కడికి వెళ్ళినా సరే అందరం అనే మాట ఏంటంటే ఏ దేవుడైనా ఒకటే అంటారు, కానీ మీ యేసు ప్రభు వాళ్ళు మాత్రం యేసు ప్రభు ఒకడే దేవుడు, ఉన్నవాళ్ళు ఎవరు ఏం కాదంటారు? దేవుళ్ళు కాదంటారు. నాకు ప్రార్థన దేవుద్దని కోపంగా వెళ్ళిపోయి వారం రోజుల్లో మళ్ళీ ఇంకొక 50,000 ఖర్చు పెట్టుకున్నారు. ఎవరో వచ్చాడంటే మంత్రగాడు, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను చెప్పి ఓ నల్లకోడి అవి ఇవి తెమ్మని చెప్పి ఇంట్లో మంట పెట్టాడంట. రాళ్ళు పేర్చి ఆ ఇటుకలు అవి పేర్చి మంటేసి అందులో ఏవేవో బొగ్గులు అవి ఇవి వేసి కొంతసేపు అడవాడు చేసి ఆయన 25,000 పట్టుకెళ్ళిపోయాడు. ఇలాగా ఒక 4-5 రోజుల్లో 50,000 పోయిన తర్వాత
ఇంక తప్పక ఆయన వచ్చారు. ఏమండి ఇంక అన్ని తీసేస్తానండి, గోడలోంచి మాట్లాడేటటువంటి దెయ్యం. పడుకుంటే ఒక చిన్న బొమ్మలాగా గుండ్ల మీద నడిచేదంట. ఆ భార్య కూడా స్పష్టంగా చూసేది ఆ ఆ కార్యక్రమం అంతా కూడా. ఇంకా పూర్తిగా అన్ని విధాలా విరిగి నలిగి ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇంకా అవన్నీ వదిలిపెడతానండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనకే ప్రభు దర్శనంలో చూపించారండి. ఎవరైతే చేతబడి బట్టల వ్యాపారం చేసేవారు, ఆయన చాలా బాగా జరుగుతుంది వ్యాపారం, అది వారవలేక ఎదురుగా ఉన్న ఆయనే చేయించాడంట ఈ చేతబడి. మొత్తం మీద ఆయనకే దర్శనం చూపించాడు ప్రభు. ఆ మధ్యరాత్రి వేళ ఆ చేతబడి చేయించిన వ్యక్తి వచ్చాడు. వచ్చి అంటున్నాడంట, నీ దగ్గర ఏదో గొప్ప వెలుగు నిన్ను ఆవరించుంది, నేను ఏదో చెయ్యాలనుకున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదని చెప్పి అలా వెనకడుగులు వేసుకుంటా ఆయన చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా చీకట్లోకి వెళ్ళిపోయాడో దాదాపు 1 రోజుల నుంచి నిద్రలేని ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరుసటి రోజు ఆయనకు మరో దర్శనం వచ్చింది. ఏంటంటే ఒక పెద్ద గాయాలతో ఉన్న చెయ్యి వచ్చి ఆయన్ని పట్టుకుందంట. పట్టుకొని, ఇక్కడ నా చేతిలో ఉన్నావు, నీకు వచ్చిన భయమేమీ లేదని చెప్పింది ఆ చెయ్య. ఎప్పుడైతే ఆ దర్శనం చూశారో ఇంకా పూర్తిగా ఆ చేతబడి శక్తి నుంచి విడుదల పొంది ఆ తర్వాత మందిరంలోకి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు విశ్వాస జీవితంలో కొనసాగుతూ కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన మనలను విడిపించువాడు. అది అప్పైనా, అది వ్యసనమైన, లేకపోతే అది ఆ శాపమైన, అది దయ్యపు శక్తుల యొక్క ప్రభావమైన, ఏదైనా కూడా మనలను విమోచించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ఒక్కడే. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రూతుకి ఏం దొరికింది? విమోచన దొరికింది. రెండో మాట కూడా చూద్దాం. రెండో మాట చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం చూద్దామమ్మా. ఈ రాత్రి ఉండుము, ఉదయమున చాలమ్మ, ఈ రాత్రి ఉండుము అన్నాడు. ఎవరు? బోయాజ్. ఎవరితో? రూతుతో. ఇప్పుడు 14వ వచనం మొదటి మాట చదవండి. కాబట్టి ఆమె ఉదయం వరకు కాళ్ళ యొద్ద పండుకొని హల్లెలూయా. ఇలా చూడండి అమ్మ, ఈ రాత్రి ఉండుమన్నాడు. ఎన్నో వచనంలో? 13వ వచనంలో. 14వ వచనంలో కాబట్టి ఆమె ఉదయం వరకు ఆయన కాళ్ళ యొద్ద పండుకొని అని రాయబడింది. చూడండి, రూతు బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయం ఏం సమయం? రాత్రి సమయం. రూతు బోయాజు కాళ్ళ దగ్గర నుంచి బయలుదేరి వచ్చే సమయం ఏ సమయం? ఉదయం, తెల్లవారింది. అంటే దాని అర్థం, బోయాజు కాళ్ళ దగ్గర రూతు చీకటి వెలుగ్గా మారింది. చెప్పండి, ఎలా మారింది? చీకటి ఎలా మారిందమ్మా? వెలుగ్గా మారింది. నిజమే కదా? రూతు బోయాజు దగ్గరకు వచ్చేసరికి మీరు ఆలోచించండి, భర్త చనిపోయాడు, ఆమె అప్పటికి విధవరాలుగా ఉంది, కడుపును పుట్టిన బిడ్డలే, సంతానం ఎవరు లేరు, అలాగే తల్లిదండ్రులను ఆమె విడిచిపెట్టి వచ్చింది, అలాగే బంధువులు ఎవరు, నానేవాళ్ళు ఎవరు ఇక్కడ ఆమెకు లేరు, అలాగే తన భాష వేరు, ఇక్కడ మోయాబు భాష వేరు, బెత్లెహేములో మాట్లాడే భాష వేరు, మోయాబు దేవుడు వేరు, బెత్లెహేములో ఉన్న దేవుడు వేరు. ఇప్పుడు ఆమె జీవితంలో తల్లి లేదు, తండ్రి లేడు, దూరంగా ఉన్నారు. రెండవదిగా స్వజనులు దూరంగా ఉన్నారు. మూడవదిగా భర్త చనిపోయాడు. నాలుగవదిగా మామగారు చనిపోయాడు. ఐదవదిగా మర్దిగారు చనిపోయాడు. ఆరవదిగా నయోమి కూడా చనిపోతే రూతుకి ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరు. అంటే రూతు జీవితం చీకటి. ఇంకా చెప్పాలంటే
గాఢాంధకారం, ఇంకా చెప్పాలంటే మోడు బారిపోయిన స్థితి. అలాంటప్పుడు ఆమె ఎవరి పాదాల దగ్గరికి వచ్చింది? బోయాజు పాదాల దగ్గరికి వచ్చింది. ఆ చీకటిగా వచ్చిన ఆమె ఏమండి ఎలా మారింది? వెలుగుగా మారింది. చూడండి, కీర్తన భాగంలో ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథము 139 కీర్తన 12 వచనాన్ని చదవండి. 139:12. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. గట్టిగా స్తోత్రం చెప్దాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన సర్వాధికారి, వెలుపల చేర్చిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. చెప్పండి, చీకటి ఎలా మారిందమ్మా? వెలుగ్గా మారింది. బోయాజు ఎవరంటే, క్రీస్తు ప్రభు ఎవరంటే చీకటిని వెలుగ్గా మార్చే దేవుడు. నీకు చీకటి అయినను చీకటి కాకపోవును, చీకటి రాత్రి అయినను అది నీకు పగటి వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదవండి, నిర్గమాకాండం 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 14:20. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను, అది వీరికి వెలుగునిచ్చెను. ఆ రాత్రంతయు ఐగుప్తీలు ఇశ్రాయేలు సేనను సమీపించలేకపోయారు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయలుదేరి రాగానే ఫరో రాజు అనుకున్నాడంటే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, మనకు అసలు ఎవరు దాస్యం చేస్తారు, ఎవరు మన దగ్గర బానిసలుగా పడుంటారు, వాళ్ళని ఎలాగైనా తెచ్చుకోవాలని బయలుదేరారు. సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి సముద్రం ఏమో ముందుంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. మోషే దేవునికి ప్రార్థన చేయగానే ఒక దట్టమైన మేఘాన్ని, నల్లటి మేఘాన్ని పంపించాడు. అది ఐగుప్తీల సేనకేమో చీకటిగా ఉందంట, ఇశ్రాయేలీలకు వెలుగుగా ఉంటే ఆ రాత్రంతా వెలుగులో ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు బయటికి వెళ్ళారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మ. మన దేవుడు చీకటిని ఎలా మార్చగలడు? వెలుగ్గా మార్చగలడు. ఈ మధ్యాహ్నానికి సమీపిస్తున్న సమయంలో మీరెవరైనా చీకటి అనుభవిస్తున్నారా? చేదు అనుభవిస్తున్నారా? భరించలేనంత గాఢాంధకారం మిమ్మల్ని కమ్ముకునుందా? కలవరపడొద్దు. మంచి దేవుడైన యేసయ్య మనకున్నాడు. ఆయన పాదాల దగ్గర మనం పడితే చాలు. నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా, ఇదిగో నీ కాళ్ళు పట్టుకున్నాను ఆయన అని కాళ్ళ మీద పడిపోతే ఆయన మన చీకటిని వెలుగ్గా మారుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు గారని యేసు ప్రభుని తెలుసుకున్న డాక్టర్ గారు ఉన్నారు. ఒకరోజు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు మాట, బాబు మన హాస్పిటల్కి ఒక 20-22 సంవత్సరాల అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి పేరు దుర్గా ప్రసాద్. వాళ్ళకి ఆ దేవి అంటే భక్తి కాబట్టి అబ్బాయికి ఆ పేరు పెట్టుకున్నారు, దుర్గా ప్రసాద్ అని. ఆ అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందండి. వాళ్ళ పరిస్థితి చాలా దీనత్వం అన్నమాట. చాలా భయంకరమైన పేదరికంలో ఉంటారు.
వాళ్ళ ఆనందం ఏంటంటే మా అబ్బాయి ఎదిగొచ్చాడు, వాడేదో పని చేస్తున్నాడు, తాపి పనికి వెళ్తున్నాడు, మేస్త్రి అయ్యాడు, మన కష్టాలన్నీ తీరిపోయినాయి, ఇక ఆడు రోజుకు ఒక 800 తెచ్చిస్తాడు, మనం హాయిగా బ్రతకొచ్చు అని తల్లిదండ్రులు ఆనందపడే సమయంలో ఆ ఇంట్లో ఒక చీకటి ప్రవేశించింది. ఆ అబ్బాయి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ గారు 40 రోజులు డబ్బులు తీసుకోకుండా కేవలం మందులకే, ఆ రూమ్ రెంట్ కూడా తీసుకోకుండా వైద్యం చేశారు. ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించిపోతుంది. క్షీణించిపోతూ ఉంటే కాకినాడ షిఫ్ట్ చేశారు. అక్కడ తెలుసున్న హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్కి ఫోన్ చేసి, మరి మీరు ఎలాగైనా చెయ్యాలి ఈ అబ్బాయికి ట్రీట్మెంటు, సగం నేను పెట్టుకుంటానని డాక్టర్ గారు మాట్లాడితే వాళ్ళు అవకాశం ఇచ్చారు. అక్కడ ఒక దాదాపు 20 రోజులు సమయం గడిచింది. ఆ అబ్బాయి సన్నగా అయిపోయాడు. అవయవాలన్నీ కూడా లోపల ఎముకలు కనపడేలా అయిపోతున్నాయి. డాక్టర్ గారు ఎందుకో కాకినాడ వెళ్ళి ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళి ఆ తల్లితో చెప్పారంట, అమ్మా మీ అబ్బాయి పరిస్థితి ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసింది. అయితే నేను ఒక మాట చెప్తాను, వింటావా? యేసు ప్రభు మంచి దేవుడు. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయాడు అనుకో, పరలోకం వెళ్తాడు, లేదా బ్రతికితే సాక్షిగా ఉంటాడు. మరి నేను అబ్బాయికి ప్రార్థన చేసి పేరు మారుద్దాం అనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అంటే, అయ్యా నా బిడ్డ బ్రతికితే చాలయ్యా, మీరేం చేసినా నేను అంగీకరిస్తాను, ఇంకా నాకు వేరే దారి లేదయ్యా అని ఆ తల్లి ఏడుస్తుంది. డాక్టర్ గారు ప్రార్థన చేసి దుర్గాప్రసాద్కి వరప్రసాద్ అని నామకరణం చేశారు. ఎప్పుడైతే వరప్రసాద్ అని నామకరణం చేసి ప్రార్థన చేసి వచ్చారో, ఆ తర్వాత ఆ రాత్రే దేవుడు దర్శించాడు ఆ అబ్బాయిని. గొప్ప వెలుగుతో ఆ వెలుగు వచ్చి ఆ అబ్బాయిని తాకిందంట. ఆ అబ్బాయికి అర్థమైంది, ఆ వెలుగులో యేసు ప్రభు నన్ను ముట్టారని అర్థమైంది. రోజు రోజు రికవర్ అవడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండి బాప్తిసం తీసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే మన చీకటిని ఎలా మారుస్తాడు ఆయన? మన చీకటిని, గాఢాంధకారాన్ని, భయంకరమైన కన్నీటి లోయని ఆయన వెలుగుగా మార్చి సంతోషభరితులుగా మనల్ని చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే బోయాజు పాదాల దగ్గర రూతుకు మొదట ఏం దొరికిందంటే విమోచన దొరికింది. రెండవదిగా చీకటి ఎలా మారిందండి? వెలుగుగా మారింది. మూడో సంగతి కూడా చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 3:13. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మమును అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రూతు బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళి పండుకుంది. మధ్యరాత్రిలో ఆయన లేచాడు. ఎవరమ్మని అడిగాడు. అయ్యా నీ దాసురాలైన రూతునని చెప్పింది, నీ కొంగు నా మీద కప్పమని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను నిన్ను విడిపించగల సమర్థుణ్ణి, అయితే ఇది సరైన మార్గం కాదు. నిన్ను నేను విడిపించడానికి ఒక రాజమార్గం ఉంది. మనం వెళితే రాజమార్గంలో వెళ్ళాలి తప్ప ఇలాంటి తప్పు మార్గంలో మనం వెళ్ళకూడదు. కాబట్టి ఒక మాట చెప్తాను విను. నాకంటే సమీప బంధువుడు ఒక ఆయన నీకున్నాడు. ఉదయాన్ని అడుగుదాం, అయ్యా మరి నాకంటే నువ్వు రూతుకి సమీప బంధువుడు కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు విడిపిస్తావా అని అడుగుతాను. విడిపించాడా? సరి. విడిపించలేనన్నాడా? నేనే విడిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బంధువు ఎవరు? ఈ బంధువు ఎవరు? ఆ బంధువు ఎవరు? ఈ బంధువు ఎవరు అని మనం ఆలోచించాలి. ఆ బంధువు ఎవరంటే ఒకప్పుడు మనం ఆరాధించినటువంటి, కొలిచినటువంటి, నా వారు, నా దేవుడు అనుకున్నటువంటి వారే ఆ బంధువులు. కానీ కష్ట సమయంలో వాళ్ళెవ్వరూ విడిపించడానికి రాలేదు. బోయాజే సమీప బంధువుడిగా వచ్చి రూతుని విడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నేను కూడా చిన్నప్పుడు చాలా నిష్టగా భక్తి చేసేవాడిని. ఎలా అంటే
మా ఇంటి పక్కన కావుంట్లు ఉండేవారు. వాళ్ళు ఏం చెప్పేవారంటే, నీసు తింటే మైలు పడతాం మనం, కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించడు, స్వర్గానికి వెళ్ళమని చెప్పేవారు అని. చిన్నప్పుడు ఆ మాటలు నా మనసులో బాగా పడి 3 సంవత్సరాలు నీసు మాంసాలు తినడం మానేశాను నేను. మా ఇంట్లో నీసు వండిన ఆవకాయ పచ్చడితోనే నేను భోజనం చేసేవాడిని తప్ప, కనీసం గుడ్డేసిన ఆ పులుసు కానీ ఇగురు కానీ అవి కూడా నేను తినేవాడిని కాదు. మా నాన్నమ్మ అనేది, ఒరే బాబు పచ్చడితో తింటే వేడి చేసేద్దురా, అలా వద్దు బాబు, వాళ్ళు అలాగే చెప్తారురా, మరి మనోళ్ళు అందరూ నీసు తింటారు కదా అంటే, లేదు నానమ్మ నేను తిన్నని 3 సంవత్సరాలు నిష్టగా నేను భక్తి చేశాను. అలాగే కార్తీక మాసంలో తలార చన్నీళ్ళు స్నానం చేసి శివాలయంలో 120 సార్లు ప్రదక్షిణం చేసేవాడిని. మర్చిపోతానేమో అని 120 పువ్వులు కోసుకుని లెక్కకి ఓ రౌండ్ తిరిగినప్పుడల్లా ఆనవాళ్ళకి పెట్టుకునేవాడిని అనమాట. ఎందుకంటే ఒకవేళ లెక్క మర్చిపోతే మళ్ళీ 120 సార్లు తిరగాలి, స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యం అయిపోద్ది. అలాగా నేను భక్తి చేసేవాడిని. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు అంటే నాకు ఇష్టం. మా ప్రైవేట్ మాస్టర్ చిట్టికర్ణాలు అనమాట. వాళ్ళు ఆ భక్తి చేసేవారు. ఆ భజన ఎలా ఉంటుందంటే, బాబావారి పాదాలు కుర్చీలో పెడతారు, పాదాల పైన ఒక పువ్వు పెడతారనమాట. అందరూ భజన పాటలు పాడతారు. ఎవరు పాడితే ఆ పువ్వు పడిందో, ఫోటో మించి కింద పడితే బాబా గారి యొక్క కనికరం వాళ్ళ మీదకి వచ్చిందనేది ఒక నమ్మకం. ఏంటో నాకు తెలియదు, నేను ఎప్పుడు పాట పాడినా ఆ పువ్వు పడిపోయింది. ఇంకా మా మాస్టర్ నా దగ్గరికి వచ్చి భుజం మీద చేయేసి, ఒరే బాబా గారి కనికరం నీ మీద ఉందిరా, నువ్వు చాలా గొప్పడు అయిపోతావు, బాబా గారు నిన్ను దీవిస్తారంటే నేను ఇంక ఉప్పొంగిపోయి అందరికంటే ముందు నేను వెళ్ళిపోయేవాడిని భజనకి. ఎందుకంటే బాబా గారికి నేనంటే చాలా ఇష్టం అని అందరికంటే ముందు వెళ్ళిపోయి ఆ చాపలు వేసేసి తాళాలు ఇచ్చేవాడు, డోలక్కు ఇవన్నీ కూడా చక్కబెట్టి చేసేవాడిని. కారణం ఏంటంటే నాకు ఎవరి సాక్షాత్కారం ఉంది, నాకు నమ్మకం, నేను ఎప్పుడు పాట పాడినా పువ్వు పడిపోద్ది కాబట్టి బాబా గారికి నేనంటే ఇష్టం అనుకునేవాడిని. ఇలా భక్తి చేస్తున్న ఆ దినాల్లో మరి మా నాన్నగారికి భయంకరమైన పేకాట అలవాటైంది. తద్వారా మరొక వ్యసనం, దాని ద్వారా మా నాన్నగారికి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం నుంచి వాళ్ళు ఎవ్వరు విడిపించలేదు, ఎవ్వరు కనీసం మేము ఉన్నాం అని సమాధానం చెప్పలేదు. ఎప్పుడు పిలవకపోయినా కొలవకపోయినా యేసు ప్రభు వారు మాత్రం ఆ సిలువ కనబడతా ఉంది మా నాన్నగారికి. చనిపోవడానికి 2-3 గంటల దగ్గరగా ఉన్నప్పుడు ఆ సిలువ వైపు చూస్తూ అన్నారు, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకేమైనా సహాయం చేయగలవా అంటే, ఆ బంధువులు ఎవరు రాలేదు, కానీ ఆయన ఎవరో తెలియదు బంధువుగా వచ్చి 2 గాయాలతో ఉన్న చేతులు చాపి నా దగ్గరకు రాని పిలిచిని. ఆ రీతిగా మా నాన్నగారు ఆ ప్రభు యొక్క దర్శనాన్ని చూశారు. ఏమండి, డాక్టర్ గారు అన్నారు, మందులు జాగ్రత్తగా వాడితే 2 సంవత్సరాలు బతుకుతారు, లేదా 6 నెలల్లో చచ్చిపోతారు అన్నారు. కానీ యేసయ్య 30 సంవత్సరాల ఆరోగ్యం ఇచ్చి సజీవంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనే మాకు సమీప బంధువు అయ్యాడు. మేము అనుకున్న బంధువులు ఎవరు రాలేదు, మేము కొలిచిన వాళ్ళు ఎవరు రాలేరు, మా వాళ్ళు మా దేవుడు అనుకున్న వాళ్ళు ఎవరు మా నాన్నగారిని రక్షించలేదు, కానీ బ్రతికించలేదు, కానీ యేసు ప్రభువే బ్రతికించాడు. ఆయనే ఇప్పుడు మాకు సమీపమైన బంధువుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎలా దొరికాడు ఆయన? మొదట ఎలా దొరికాడు? విమోచకుడుగా దొరికాడు. 2, చీకటి ఎలా మార్చాడు? వెలుగ్గా మార్చాడు. 3, సమీప బంధువుడిగా దొరికాడు. 4వ మాట కూడా చూద్దాం. 4వ మాట చూద్దాం. 3వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకుని ఒకనినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. తెల్లవారే వరకు ఆ కాళ్ళ దగ్గర ఉంది ఆవిడ. తెల్లారిన తర్వాత బోయాజ్ అన్నాడు, అమ్మ ఇప్పుడు ఒకరినొకడు గుర్తించే పాటు వెలుగు రాబోతా ఉంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో, రేపొచ్చి నేను
బంధువు ధర్మాన్ని జరిగిస్తాను అని చెప్తూ అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచాయి, రూత్ ఇక్కడికి వచ్చిందనే సంగతి మీరెవ్వరికి కూడా చెప్పడానికి అస్సలు వీలు లేదు అన్నాడు. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, బోయాజు రూతుని దాచుకున్నాడు, లేక మరుగు చేసుకున్నాడు. చెప్పండి, ఈరోజు మన బలహీనత ఏదైనా కొంచెం తెలిసిందనుకోండి, ఊరంతా పనిగట్టుకుని కాల్చేసేవాళ్ళు ఉంటారు. అడగకపోయినా సరే, నీకు తెలుసా ఆవిడ ఇలా అంట కదా, నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇలా అంట కదా, పైకి అలా ఉంటారు కానీ లోపల ఇలా అంట కదా అని ఊరంతా నాలుగు భుజం మీద వేసుకుని కాల్చేసేవాళ్ళు ఉంటారు. అవునండి కాదా? సరే, కొన్నిసార్లు మనకు బాధ కలిగి ఏదో మన కష్టం చెప్పుకుంటే వాళ్ళ దగ్గర మన బరువు దిగుద్ది, లేదా కొంచెం ఏదో మనసుకు ప్రశాంతత దొరుకుద్ది అని చెప్పామనుకోండి, వినేటప్పుడు అరే అలా అయిందా అని ఆలకించి మొత్తం మీద తెల్లారేసరికి ఎంత చెయ్యాలో అంతా చేసేస్తారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎవరిని నమ్మాలి అసలు, ఎవరు నమ్మకస్తులు, ఎవరికి చెప్పుకోవాలి బాధ, ఎవరికి చెప్పుకుంటే ఎవరు నన్ను దాచుకుంటారు అని అనిపిస్తుంది. ఈరోజమ్మా, యేసయ్య కంటే నిన్ను దాచుకునే వాళ్ళు ఇంకెవరు ఈ భూమి మీద లేరు. యేసయ్య కంటే నిన్ను భరించేవారు, నిన్ను మోయగలిగిన వారు ఎవ్వరు ఈ భూమి మీద లేరు. ఒక ఆయనకి షుగర్ పుండు వచ్చింది కాల్లో. ఆ పుండు 2-3 హాస్పిటల్కి వెళ్తే తగ్గలేదు. ఒక వారం రోజులకి ఆ పుండు పెరిగిపోయింది. పెరిగిపోతే వాళ్ళ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంటికి. అయ్యా, మా నాన్నగారికి అస్సలు బాగాలేదు, ప్రార్థన చేద్దరు కానీ రండి అంటే వెళ్ళాం. వెళ్ళేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే, కాల్లో ఉన్న పుండు కంటే మా వదిన గారు కుష్ఠరోగం వచ్చిందని ఊరంతా ప్రచారం చేసిందయ్యా, ఆ బాధ భరించలేకపోతున్నాం. కాల్లో షుగర్ పుండు వచ్చింది, మా వదిన గారే కదా ఇలా పుండు వచ్చింది, వదిన హాస్పిటల్కి వెళ్ళాం, ఎందుకో తగ్గట్లేదంటే ఊరంతా ఏమని కాల్ చేసిందంటే ఆవిడ, మా మర్ది గారు కుష్ఠరోగం వచ్చింది, లోపల కాలంతా కుళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకండి అని చెప్పిందంట. భార్యాభర్తలు ఇద్దరు బోర్మని ఏడుస్తున్నారు. మా సొంత వదిన గారు ఇలా చేస్తే మేము ఇంకెవరితో చెప్పుకుంటామయ్యా అని అన్నప్పుడు, ప్రియులారా, మా నాన్నగారు నేను ప్రార్థన చేసి ఆ కాల్లో గాయంలో నూనె వేస్తే 9 పురుగులు వచ్చినాయండి బయట. పురుగులు కూడా పట్టేసింది ఆ కాలు. యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఆ తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు అనుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దాచుకుంటారని మనం చెప్తే వాళ్ళే మనల్ని వీధిలో పెడితే కొన్నిసార్లు మన గుండె భరించలేదండి. అరే, నా వారు అనుకున్నానే, నా మనుషులు అనుకున్నానే, నా స్నేహితుడు అనుకున్నానే, ఇలా చేశారేంటని అనుకుంటాం. కానీ బోయాజు రూత్తో అంటున్నాడు, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరికి నేను తెలియనివ్వను అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు. రూత్ ఇక్కడికి వచ్చిందనే సంగతి మీరెవ్వరికి చెప్పొద్దని ఆజ్ఞాపించాడంట. మీకు మాట చెప్తాను, ఇలా వినండి. బోయాజు రూతు దగ్గరికి వెళ్ళాడా, రూతే బోయాజు దగ్గరికి వచ్చిందా? బోయాజు కాళ్ళ దగ్గర ఎవరు పడుకున్నారు? రూతే పడుకుంది. దుప్పటి కప్పమని ఎవరు అడిగారు? రూతే అడిగింది. బోయాజు ఏం చేయొచ్చు? తనకు అవకాశం వచ్చింది కాబట్టి తన అవసరాన్ని తీర్చుకుని తెల్లారిన తర్వాత రూతుని ఏం చేయొచ్చు? వెళ్ళమని పంపేయచ్చు. తర్వాత రూత్ వచ్చి, అయ్యా మరి ఇలా నీ అవసరాన్ని తీర్చుకున్నావు, నా సంగతి ఏంటని అడిగితే ఏమని చెప్పొచ్చు? నిన్ను రమ్మన్నానా, నేను నా కాళ్ళ దగ్గర ఏమన్నా పడుకోమన్నానా, దుప్పటి కప్పమని నువ్వు అడిగావా, నేను అడిగానా? నీ అంతటి నువ్వు వస్తే నేనేం చేయను అని ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు. కావాలంటే రూతుని అల్లరి చేసి పెద్దల్లో పెట్టి తప్పంతా ఆవిడదే అని నిరూపించవచ్చు. కానీ బోయాజు ఏమన్నాడు తెలుసమ్మా, నిన్ను విడిపించవలసి వస్తే రాజమార్గంలోనే విడిపిస్తాను, కానీ ఇది సరైన మార్గం కాదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్పి ఆమెను గుండెల్లో దాచుకున్నట్టుగా రూతుని ఏం చేశాడు? ఆయన మరుగు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? మరుగు చేశాడు. ఈరోజు ఆయన మనల్ని దాచుకునే దేవుడండి. మనుషులు నిన్ను లోకు చేస్తారేమో, మనుషులు నిన్ను అవమానపరుస్తారేమో, మనుషులు నిన్ను తేలిగ్గా చూస్తారేమో, మనుషులు నీ గురించి తక్కువగా మాట్లాడతారేమో, కానీ యేసు ప్రభు నిన్ను గుండెల్లో దాచుకునే దేవుడు. ఓ మాట చెప్పనండి, చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు అబ్బాయి
నాకు 4 నెలల తేడా. వాడి పేరేమో సూర్యప్రకాష్, నా పేరేమో కృష్ణప్రసాద్ అని పెట్టారు. మేమిద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. వాడికి నాకు ఒకే రకమైన బట్టలు తీసేవారు చిన్నప్పుడు. వాడు చాలా హుషారుగా ఉంటాడు. ఏ పనైనా చాకచక్యంగా చేస్తాడు. నేనేమో కొంచెం బలహీనంగా ఉంటాను. అంతగా పెద్దగా ఎవరితో మాట్లాడలేను, ఎవరితో కలవలేను. వాడు ఎదురొస్తే అందరికీ మంచి జరుగుద్ది అనేది నమ్మకం. ఏమొస్తే ఎదురొస్తే మంచి జరుగుద్దని నమ్మకం. అందుకని అందరూ సూరిబాబు ఎదురు, సూరిబాబు ఎదురు అనేవారు. నాకు చిన్నతనంలో తెలియదు కదా, తెలియక నేను కూడా ఎదురొస్తా, బాబు నువ్వు రావద్దు బాబు ఎదురు అనేవారు. అసలు ఏం జరుగుద్దో నాకు తెలియదు. నేనేమనేవాడిని, ఆయన పిలుస్తున్నారు కదా నన్ను కూడా పిలుస్తారని నేను కూడా ఎదురొస్తాననేవాడిని. వద్దురా బాబు నువ్వు వద్దు అనేవారు. తర్వాత కొంచెం వయసు వచ్చాక, అవగాహన వచ్చాక నాకు బాధ అనిపించేది. ఎందుకు నేను ఎదురొస్తే ఎందుకు వాళ్ళు అంగీకరించట్లేదు? నేనేం పొరపాటు చేయలేదు కదా, నేను అంత భక్తి బాగానే చేస్తున్నాను, మంచిగా ఉంటున్నాను, నేను ఎవరిని ఏం అంటలేదు, కానీ ఎందుకు నేను ఇలా ఉన్నాను అనుకునేవాడిని నేను. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఆయన పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన దేవుడు అంటే, నేను అడుగు పెడితే కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రాజానగరంలో లైన్మెన్ గారు ఆ భార్య ఉంటుంది, అమ్మాయి పేరు కళ. ఒకరోజు అంటుంది, అయ్యా మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఏంటంటే నెలకోసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలయ్యా అని అడిగింది ఆ అమ్మాయి. అమ్మ నేను అలా రాలేనురా, దేవుడు పని ఉంటే తప్ప, భోజనం కోసం అయితే నేను రాలేను, కానీ నువ్వు అడిగావు కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా వస్తాను. అబ్బాయి పేరు జాషువా, అమ్మాయి పేరు కళ. రాజానగరంలో లైన్మెన్గా చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కలవచర్ల, ఆయన హెడ్ మాస్టర్గా చేస్తూ సేవ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వాళ్ళ సంఘంలో ఏదో ఒక రోజు నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను కోటాల్లో. ఎందుకు ఆ ప్రేమ, ఒక 150 వివాహాలు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతోమంది పిల్లలకు పేర్లు పెట్టడానికి, ఎన్నో గృహాలు ప్రతిష్ఠ చేయటానికి, ఎంతోమంది మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మీ చేతులు మా మీద పెట్టండి, మీరు మా బండి ఓపెనింగ్ చేయండి, లేకపోతే మా కారు ఓపెన్ చేయండి, మా ట్రాక్టర్ చూసారా, నష్టం అని మనుషులందరూ ఏంచి అవమానపరిస్తే ఆ నష్టకరమైన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరు కూడా ఈరోజు మనుషులకు పనికి రాకుండా ఉన్నారేమో, మనుషులు మిమ్మల్ని పదే పదే మీ నిస్సహాయతను బట్టి అవమానపరుస్తున్నారేమో, మనుషులు మీ గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారేమో, మీరు పడిపోయిన స్థితిని చూసి, మీ దగ్గర డబ్బు లేకపోవడం చూసి మీ దరిద్రం వాళ్ళకి అంటుకుపోద్దేమో అని దూరంగా ఒకవేళ వాళ్ళు ఉంటున్నారేమో, బాధపడకండి. యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకోండి, పనికిరాని నిన్నే ప్రయోజనకరంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. చార్లెస్ కౌమన్ అని ఆవిడ ఒక మాట రాశారు, ఏమని తెలుసా? దేవుడంట నరకబడిన ఎండిపోయిన కొమ్మలనే సంగీతాలు పలికే వీణలుగా చేయగలడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. నరకబడి ఎండిపోయిన కొమ్మలనే ఏం చేస్తాడు ఆయన? సంగీతాలు పలికే వీణలుగా చేయగలడంట. ఈ లోకంలో పనికిరాని పాత్రలన్నీ పోగేసి తన రాజ్యాన్ని కట్టడానికి వాడుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సేవ చేసే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అయ్యగారైనా, నేనైనా, లేకపోతే ఇంకెవరైనా, సేవకులు ఎవరైనా లోకానికి పనికొస్తే సేవ చేస్తున్నారా? లోకం మీరు మాకు పనికిరా, చావండి, మీరు మాకొద్దు, మీరు చస్తే బాగుండని లోకం విసిరేస్తే అలాంటి పాత్రలన్నీ పోగేసి ఏం కడుతున్నాడు చెప్పండి? ఆయన తన రాజ్యాన్ని కట్టే పనిముట్లుగా వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా లోకానికి నేను పనికి రావట్లేదు, నా భర్తకు పనికి రావట్లేదు, కుటుంబంలో నా భార్య నన్ను సరిగా పనికి రాకుండా చూస్తుంది, లేకపోతే తల్లిదండ్రులు ఎందుకురా నీ బ్రతుకు, మనుషులు సమాజం ఎందుకురా నీ జీవితం అన్నట్టుగా వెకిలిగా హేళనగా చూస్తున్నారేమో, నమ్మండి ప్రియులరా, మిమ్మల్ని సంగీతాలు అందించే అద్భుతమైన సాధనాలుగా, వీణలుగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. రూతుని ఏం చేసుకున్నాడు ఆయన? దాచుకున్నాడు, లేక మరుగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నో మాటలోకి వద్దాం, 5వ మాటలోకి వద్దాం. చూడండి, 5వ మాట చదువుదాం. 15వ వచనం చదవండి అమ్మా. మరియు అతడు
నీవు వేసుకుని నా దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలలు కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలా నమ్మండి ప్రియులరా, ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని ఒట్టిగా పంపే దేవుడు కాదు. చెప్పండి, ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా ఒట్టిగా పంపడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడను కానన్నాడు. రూత్ ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వచ్చిందమ్మా? ఒట్టి చేతులతో వచ్చింది. పంపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని ఒక మాట చెప్పి పంపొచ్చు. కానీ ఏమన్నాడు? ఏం తెచ్చుకున్నావమ్మా నువ్వు అన్నాడు. అయ్యా నేను దుప్పటి కప్పుకుని వచ్చానయ్యా అంది. సరే ఆ దుప్పటి పట్టని ఎన్ని కొలలు కొల్చాడంట? 6 కొలలు కొల్చాడంట. నమ్మండి, ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఒట్టినే పంపేవాడు కాదు. అన్న పిల్లలు లేక కన్నేళ్లతో వచ్చింది. సేవకుడైన ఏలీ ద్వారా అభయం ఇచ్చాడా లేదా? అమ్మా మరుసటి ఏట నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడు అని అభయం ఇచ్చి పంపించాడు. అవునండి కాదా? యాయీరు వచ్చాడు, అయ్యా నా కుమార్తె చచ్చిపోయిందంటే ఇంటికొచ్చి మరీ ఆ బిడ్డను బ్రతికించి యాయీరికి అప్పగించాడు. అవునా కాదండి? కాబట్టి ఈ రోజున ఆయన ఎవరినైనా సరే ఆయన పాదాల దగ్గరికి వస్తే మాత్రం ఒట్టిగా పంపే దేవుడు కాదు. ఉదాహరణకు ఒక రాత్రి యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకున్నాడు. అయ్యా ముందు చూస్తేనేమో అన్నయ్య, వెనక చూస్తేనేమో మావయ్య, ఈ మధ్యలో నేను ఉన్నానయ్యా, నాకు దిక్కు లేదు ప్రభు అని ఏడుస్తున్నాడు యాకోబు. ఆ రాత్రంతా ఆయన పాదాలు పట్టుకుంటే తెల్లారేసరికి మోసగాడిని ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడని అర్థం. స్తోత్రం చెప్దాం. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుంది. కన్నీళ్లు కార్చి 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 ఆయన పాదాలు కడిగేసింది. ఈ లోపల ఒక ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు పాదాలు తుడిచేసి విలువైన అత్తరు బద్దలు కొట్టి పాదాల మీద పోసిందంటే ప్రభు అన్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. మీకు అర్థమవుతుందా ప్రియులరా? ఆయన పాదాలు పట్టుకున్న మోసగాడు ఎలా మారాడు? ఇశ్రాయేలుగా మారాడు. ఆయన పాదాలు పట్టుకున్న పాపాత్మురాలు విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఆయన పాదాలు పట్టుకున్న రూతు జీవితంలో చిగురించడం మొదలైంది. ఏం చేయటం? చిగురించడం మొదలైంది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఎలా పంపడు? ఆయన ఒడ్డు చేతులతో పంపడు. అందుకని నేను ఒక మాట ఇలా రాసుకున్నాను. మనం పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని కన్నీళ్లు విడిచి పో విత్తువాడు సంతోషగానాలతో ఏ మోసుకొస్తాడు? నేను ఇలా రాసుకున్నాను. ఎలా అంటే మనం ఇచ్చేది చేతులతో ఇస్తే ఆయన ఇచ్చేది భుజాల మీద మోసుకుని పోగలిగినంత ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. మనం ఇచ్చేది ఎలా ఇస్తాం? పిడికిళ్ళతో ఇస్తాం. ఆయన ఇస్తే ఎలా ఇస్తాడు? భుజాల మీద మోసుకొచ్చి ఎంత ఇస్తాడు. అందుకనే మీరు ఆయనకి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. ఎవరైనా చెప్పినా ఆ బోధలు మీరు మనసులో పెట్టుకోకండి. దేవుడే చెప్పాడు కదా, నా సన్నిధిలో ఆహారం ఉండునట్లు మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చి నా ఆహారంలో మీరు అక్కడ పెట్టండి. అప్పుడు మీకు ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలనటువంటి నువ్వు భరించలేనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లు. అంటే అర్థం ఏంటి? నిండడమేమో మన కోసం, పొరలడమేమో ఇతరుల కోసం. అంటే నువ్వు తృప్తి చెందిన తర్వాత నీ ద్వారా ఇతరులకు కూడా దేవుడు అవకాశం ఇస్తే వారిని పోషిస్తాడు, అంత ఉన్నతంగా దీవిస్తాడు. అందుకనే ఇప్పుడు ఆమెకు 6 కొలలు ఎవరు కొలిచి భుజం మీద పెట్టి ఇచ్చాడండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 6 కొలలు ఎందుకు కొలాలి? ఎన్ని కొలలమ్మా? 6 కొలలు ఎందుకు కొలిచేవాలి అంటే 6 అనే సంఖ్య ఎవరిది చెప్పండి? 6 అనే సంఖ్య ఎవరి సంఖ్య అమ్మా? నరుని సంఖ్య. 6వ రోజున మనుషుడు చేయబడ్డాడు. అవునా కాదండి? 5 రోజులు సృష్టి చేశాడు. 6వ రోజున దేవుడు ఎవరిని చేశాడు? మనుషుని చేశాడు. కాబట్టి 6 అనే సంఖ్య ఎవరిది? మనుషుని సంఖ్య. ప్రకటన గ్రంథంలో ఓ సంఖ్య ఉంది. ఏ సంఖ్య? 666 666. ఆ సంఖ్య ఎవరిది?
అది కూడా మనుషుని సంఖ్య. అక్కడ రాసి ఉంటుంది, అది మనుషుని సంఖ్య, అందులో జ్ఞానం ఉందన్నాడు. చెప్పండి, అది ఎవరి సంఖ్య? అది మనుషుని సంఖ్య. కాబట్టి 7 అనేది దేవుని సంఖ్య, 6 అనేది ఎవరి సంఖ్య? మనుషుని సంఖ్య. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎన్ని రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి? 2వ అధ్యాయంలో అమ్మ ఎన్ని రాతి బాణలు? 6 అంటే మనుషుని సంఖ్య. అక్కడ ఖాళీ అయిపోయింది రాతి బాణలు అనుకుంటున్నాం, కానీ ఖాళీ అయిపోయిన మనుషులు ఉన్నారు ప్రియులరా. ఖర్చు అయిపోయిన మనుషులు ఉన్నారు, నలిగిపోయిన మనుషులు ఉన్నారు. 6 రాతి బాణల నిండా ద్రాక్షారసం ఉన్నప్పుడు మనుషులందరూ ఎవరి చుట్టూ ఉన్నారు? వాడి చుట్టూనే ఉన్నారు కదా. ద్రాక్షారసం తాగేవాళ్ళు, ముంచేవాళ్ళు, పోసేవాళ్ళు, ఓ సందడి సందడి. ద్రాక్షారసం అయిపోగానే 6 రాతి బాణలు నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసి ఎవరి దారుణాలు వెళ్ళిపోయారంట. నిజంగా అటుకు నోరుండి మనసుంటే ఏం చెప్తే, అక్క అక్క చెల్లి చూడండి, మనలో రసం ఉన్నంత వరకు ఈ మనుషులందరూ ఎక్కడున్నారు? మన చుట్టూరే ఉన్నారు. రసం అయిపోగానే ఏం చేశారు? నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. మనుషులమ్మ ఖర్చు అయిపోతే, మనుషులు నలిగిపోతే, మనుషులు ఎవండి పాడైపోతే నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. నిజమే కదా. అప్పుడు పౌడరు డబ్బాలు ఉంటాయి మన ఇంట్లో, ఎంతవరకు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడతాం? పౌడర్ ఉన్నంత వరకు. అయిపోతే ఓన్లీ 4 రోజులు రాసుకున్నాను కదా అని ఏమన్నా జేబులో పెట్టుకుంటామండి? వెంటనే ఎక్కడ పడేస్తాం? అంటే మనుషుల స్వభావం ఏంటంటే, అవసరం తీరిన తర్వాత, అందులో సరుకు అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఎక్కడ పడేస్తారు? నువ్వైనా అంతే, నేనైనా అంతే. పనికొచ్చినంతే. పనికి రాకపోతే ఎక్కడ పడేస్తారు చెప్పండి? ఓ మూల పడేస్తారు. చూడండి, డబ్బు సంపాదించే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, కుర్చీ ఆ సింహద్వారం దగ్గర వేసుకుంటే అందరూ ఏం చేస్తారు? తప్పుకుని వెళ్తారు. అయ్య బాబు, నాన్నగారు కూర్చున్నారు, మావయ్య గారు కూర్చున్నారు అని పక్క నుంచి వెళ్తారు. ముసలోడు అయిపోయి డబ్బు సంపాదించే స్థాయి ఇంకా లేదనుకోండి, కుర్చీ వేసుకుంటే కోడలు ఏమంటుంది? ఏంటి మావయ్య గారు, అటు ఇటు తిరుగుతున్నాం కదా, కళ్ళు అంతలేదా, ఎందుకు అడ్డుగా కూర్చున్నారు, ఎలా నా పక్కన కూర్చోండి అంట. సరే, బెడ్రూమ్లోకి వెళ్తే, ఎందుకంటే దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, ఆ క్రిములు అయ్యి పిల్లల మీదకి వస్తాయి, ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళొచ్చు కదా, ఎవరు ఉండరు మీకు అంటారు. అంటే సింహద్వారం నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఈయన? స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. నిజమే, పనికి రాకపోతే అక్కడే పడేస్తారు మనల్ని. రాతి బాణలను కూడా అలాగే వదిలేశారు. వదిలేస్తే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, నీళ్లు తెచ్చి అందులో పోయమన్నాడు. అందులో ఎందుకు పోయాలి? అక్కడే ఉన్న నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేస్తే పనిచేసే వాళ్ళకి ఏం తగ్గుద్ది? పని తగ్గుద్ది కదా. మళ్ళీ అయితే ఇందులో పోయడం, ఇందులో ఈ ముంచి తీసుకెళ్ళి ప్రధానికి చూపించడం ఎందుకు? యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నలిగిపోయిన వారిని, ఖాళీ అయిపోయిన వారిని, ఖర్చు అయిపోయిన వారిని నింపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నీళ్ళు అందులో పోయిగానే ద్రాక్షారసంగా మారింది. ఆ నీరు అందరికి ఇస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదేంటిది, ముందు జబ్బుది పోసారు, ఇప్పుడు ఏం పోస్తున్నారు? ఎంత జబ్బు గలవాడైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే మంచిగా మారిపోతాడు. స్తోత్రం చెప్దాం. ఎంత పనికిరానోడైనా ప్రయోజనకరంగా మారిపోతాడు. ఎంత ఒట్టివాడైనా గట్టివాడిగా మారిపోతాడంటే ఆయన అలా చేయగలడంతే. కాబట్టి ఇప్పుడు 6 అనే సంఖ్య చెప్పండి, మనుషుని సంఖ్య. ఇప్పుడు రూతు కూడా ఖాళీ అయిపోయి వచ్చింది, ఖర్చు అయిపోయి వచ్చింది, మోడైపోయి వచ్చింది, చీకటి అయిపోయి వచ్చింది. ఇప్పుడు 6 కొలలు ఎవరు కొలిచి ఎవరి భుజం మీద పెట్టాడు? ఒట్టి చేతులతో వచ్చింది, మొయ్యలేక అది పట్టుకుని ఆమె తన ఇంటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, 5వ మాట ఏం చెప్పుకున్నాం? ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఏం చేయడు? ఆయన ఒట్టి చేతులతో పంపేవాడు కాడు. ఇప్పుడు 6వ మాట కూడా చూద్దాం. 6వ మాట, ఆ కింద మాట చదవండి అమ్మా. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త ఆమె, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగ్గా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడి 6 కొలలు ఎవరు కొలిచి నాకు ఇచ్చిన నేను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు. దేవునికి స్తోత్రం. 6వ మాట ఏంటో తెలుసా?
మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. చెప్పండి, మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. రూతు 6 కొల లెవెల్ పట్టుకుని ఇంటికి వెళ్ళింది. అప్పుడు నయోమి అడుగుతుందమ్మా, నువ్వు వెళ్ళిన కార్యం ఏమైంది అని అడగగానే, అత్త ఇలా జరిగింది, ఆయన ఇలా మాట్లాడాడు, బంధువు ధర్మాన్ని జరిగిస్తానన్నాడు, విమోచిస్తానన్నాడు, ఇదిగో 6 కొల లెవెల్ కొలిచి నా భుజం మీద పెట్టాడు అత్త అనగానే, ఇంకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండి, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అబ్రాహాముకు మాట ఇచ్చాడు ఏమని? సంతానం లేని సమయంలో నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువులంతగా విస్తరింప చేస్తాను, ఆకాశ నక్షత్రాలంతగా నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు. అప్పటికి అబ్రాహాంకి ఎవరు లేరండి? నెరవేర్చాడా లేదా? ఇప్పుడు అబ్రహాముకి పుట్టింది ఒక్క కుమారుడే, ఇస్సాకు. కానీ ఇప్పుడు ఒక దేశమే అక్కడ ఏర్పడింది. నేను ఎలా అనుకుంటాను, ఒక్కడిని ఒక దేశంగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీలో ఒంటరి ఎగువాడు ఏమవుతాడు? 1000 మంది అవుతాడు. ఒక్కడిని ఎలా మారుస్తాడు ఆయన? ఒక జాతిగా, ఒక జనాంగంగా, ఒక దేశముగా చేయగల దేవుడు. ఇందాక అయ్యగారు నాతో మాట్లాడుతూ అన్నారు, ఒట్టి చేతులతో వచ్చానయ్యా. ఈ ఊరు ఎలా వచ్చాను? నాకెవరు లేరు, ఎవరు సపోర్టు లేదు, ఒక్కడిగా వచ్చాను. ఒక్కడిని ఎంతమందిగా దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. మీలో కూడా చాలామంది, నేను ఒక్కడిని, నా కులస్తులు లేరు, లేకపోతే నా బంధువర్గం లేరు, నాకు ఎవరన్నా చెయ్యందించే వాళ్ళు లేరు అని అనుకుంటారేమో. నేను మాట చెప్పనా, ప్రపంచం అంతా మీతో ఉండి యేసు లేకపోతే నువ్వు ఒంటరివాడివే. ప్రపంచం అంతా ఒకవైపు ఉండి యేసయ్య ఒక్కడు నీ చేయి పట్టుకుంటే నువ్వు గొప్పవాడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? మాట ఇచ్చి నెరవేర్చాడు. చూడండి, యెహోషువకు మాట ఇచ్చాడేమని? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడవను ఎడబాయను. మోషేకు తోడైనట్టే ఎన్ని యుద్ధాల్లో తోడై ఉండి యెహోషువను దేవుడు నడిపించాడు కదా. కాబట్టి ఈరోజు ఆయన ఎవరికైనా మాట ఇచ్చి తప్పినట్టు బైబిల్లో లేదు, ఉందండి? ఆయనే అన్నాడు, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలో సున్నైనా పొల్లైనా పోదన్నాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆఖరి మాటలోకి వచ్చేద్దాం. ఎన్నో మాట? 7వ మాట. 7వ మాట ఏంటో చెప్పనా? కనిపెట్టుకున్న రూతునే కళ్యాణం చేసుకున్నాడు. చెప్పండి, కనిపెట్టుకున్న రూతునే. ఆమె కనిపెట్టుకుంది, ఆ మాట నమ్మింది. బోయాజు విడిపిస్తాడని నమ్మింది, బోయాజు సమీప బంధువుడని నమ్మింది, ఆయన నన్ను గుండెల్లో దాచుకున్నాడు, మాట ఇచ్చాడు కాబట్టి నెరవేరుస్తాడని నమ్మింది. ఆ రీతిగానే సమీప బంధువుడు అనుకున్నవాడు నా వల్ల కాదన్నప్పుడు బోయాజే నిలబడి రూతుని ఏం చేసుకున్నాడండి? వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు రూతుకి వివాహం అయిపోయింది. ఎవరితో? బోయాజ్తో వివాహం అయిపోయింది. నేను ఇలా రాసుకున్నాను అక్కడ, మీకు ఒకవేళ అవసరమైతే మనసులో పెట్టుకోండి. అన్యురాలుగా వచ్చింది, ధన్యురాలుగా మారింది. చెప్పండి, ఎలా వచ్చింది? అన్యురాలుగా వచ్చింది, ధన్యురాలుగా మారింది. మోడుగా వచ్చింది, మహావృక్షంగా మారింది. చెప్పండి, ఎలా వచ్చింది? చిగురించడం వేరు, మహావృక్షంగా మారడం వేరు కదా. కాబట్టి మోడులాగా వచ్చింది, మహావృక్షంగా మారింది. 3వ మాట ఏంటంటే, పరగేరుకోవడానికి వచ్చింది, అదే పొలానికి యజమానురాలు అయింది. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చిందండి ఆవిడ? పరగేరుకోవడానికి వచ్చింది, అదే పొలానికి ఎలా మారిపోయింది ఆవిడ? యజమానురాలుగా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో మాట ఏంటో చెప్పనా? బోయాజును పెళ్లి చేసుకున్న తర్వాత అన్యురాలు రక్షకుడు వంశావళిలోకి చేరింది. ఆమె గర్భవాసంలో నుంచే దేవుని చిత్తానుసారుడు అనిపించుకున్న దావీదు వచ్చాడు. ఆమె గర్భవాసములో నుంచే లోకరక్షకుడైన యేసు ప్రభు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది బోయాజు పాదాల దగ్గర రూతుకు దొరికిన 7 ఆశీర్వాదాలు. ఆఖరికి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా? వినగలరు కదా మీరు? ఆఖరిగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రూతుతో బోయాజు ఏం చెప్పాడు? పరగేరుకోవడానికి వెళ్ళినప్పుడు రూతుతో బోయాజు ఏం చెప్పాడు? చెప్పండి అమ్మా. అమ్మా, ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలోకి వెళ్ళొద్దని చెప్పాడు.
రెండోది ఏం చెప్పాడు? ఈ చెలికత్తెల దగ్గరే, అంటే ఈ సహవాసంలోనే ఎలా ఉండు? నిలకడగా ఉండన్నాడు. అలాగే నీళ్లు ఉన్నాయి కుండల్లో, తాగమ్మా అని చెప్పాడు. ఒకవేళ లేకపోతే పని వాళ్ళు ఏం చేస్తారు? చేది నీళ్లు పోస్తారమ్మా అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? నిన్ను ముట్టొద్దని యవనస్తులకి ఏం చెప్పాను? ఆజ్ఞాపించాను అన్నాడు. ఇవన్నీ రూతుకి మేలైనవా కావా? ఇవన్నీ అనుకూలమైనవా కావా? రూతుకి అక్కడ భద్రత ఉందా లేదా? అన్నీ ఉన్నాయి. ఇంకా ఆమె ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇంకేదైనా ఆవిడ కావాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. కానీ భక్తి యొక్క సంపూర్ణత ఏంటో తెలుసా? బోయాజు ఇచ్చే వాటికంటే బోయాజే కావాలని కోరుకుంది. అది భక్తి యొక్క సంపూర్ణత. ఏం చెప్పండి? బోయాజు ఇచ్చే సౌకర్యాల కంటే ఆవిడేం కోరుకుని చెప్పండి? అయ్యా, ఈ సౌకర్యాలన్నిటికంటే నాకెవరు కావాలి? మీరే కావాలయ్యా అని కోరుకుంది. ఈరోజు మీకేం కావాలి? ప్రభు ఇచ్చే సౌకర్యాలు కావాలా? ప్రభు కావాలా? ఉద్యోగం చాలయ్యా, ఇల్లు చాలయ్యా, పెళ్ళి చాలయ్యా, అప్పులు తీరిపోతే చాలయ్యా, ఆరోగ్యం వస్తే చాలు. ఇదేనా భక్తి యొక్క సంపూర్ణత? భక్తి యొక్క సంపూర్ణత ప్రభు ఇచ్చే సౌకర్యాల కంటే ఎవరు కావాలి చెప్పండి? ప్రభువే కావాలి. రూత్ అలాగే కోరుకుంది. అయ్యా, నువ్వు ఇచ్చే సౌకర్యాల కంటే నాకెవరు కావాలి? నువ్వు కావాలయ్యా అంది. మొత్తం మీద రూతుకి ఆయన భర్తగా దొరికాడు. సంఘం అనబడిన మనకు కూడా క్రీస్తు ప్రభువే తలగా, క్రీస్తు ప్రభువే తండ్రిగా, క్రీస్తు ప్రభువే మనకి భర్తగా ఉంటే చాలు. అంతే కదా? దేవునికి స్తోత్రం. అలాంటి పరిపూర్ణతలోనికి మనందరం వెళ్ళుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి మోకరించండి అమ్మ. ఒక 5 నిమిషాలు అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. త్వరగా మోకాళ్ళు వేసుకోండి అమ్మా. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు వేసుకుని ఒక 5-10 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి, అవును ప్రభువా, బోయాజు పాదాల దగ్గర రూతుకి 7 ఆశీర్వాదాలు దొరికినాయి. బోయాజు పాదాల దగ్గర రూతుకి 7 ఆశీర్వాదాలు దొరికినాయి. ఈరోజు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఆ 7 ఆశీర్వాదాలు కూడా మన కోసం ఉన్నాయి. ఏం దొరికింది రూతుకి? విమోచన దొరికింది, విడుదల దొరికింది. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఏదైనా బంధకుల్లో ఉన్నావేమో, ఏదైనా షాపులో ఉన్నావేమో, ఏదైనా కట్ల చేత నువ్వు బంధించబడి ఉన్నావేమో, క్రీస్తు ప్రభు అనే విమోచకుడు నీ కోసం నిలబడి ఉన్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయండి, ప్రభువా మీరు తప్ప నాకు దిక్కు లేదని అడిగితే ఆ విమోచకుడు ఏ కట్లైనా, ఏ బంధకాలైనా, ఏ సంఖ్యలైనా తెంచి నిన్ను విమోచిస్తాడు. శానా అనేటువంటి దయ్యాలు పట్టినవాడు ఆ దయ్యపు కట్లలో ఉండగా ప్రభు వాడిని విడిపించలేదా? కట్టబడిన గాడిద పిల్లను విప్పి తోలుకు రండని ఆ గాడిద పిల్లను విడిపించలేదా? ఈరోజు నిన్ను కూడా విడిపించగల సమర్థుడు. అడగండి మనసారయ్యా, నాకు విడుదల కావాలయ్యా, ఏ కట్లలో నేను మగ్గిపోతున్నానయ్యా, ఎన్నో దినాలుగా నేను ఎదురు చూస్తున్నా, మరింత లోతుగా కూరుకుపోతున్నాను, కానీ అయ్యా నాకు విడుదల లేదు ప్రభువా, నాకు విడుదల కావాలని అడగండి అమ్మా. రెండవదిగా బోయాజు పాదాల దగ్గర రూతుకి చీకటి వెలుగుగా మారింది. నిజమే, నీ జీవితంలో కూడా నువ్వే చీకటి అనుభవిస్తున్నావో, ఏ కన్నీళ్లు నువ్వు అన్నంలో కనుపుకుని తింటూ ఉన్నావో, ఏ శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చగలడు. కాబట్టి అయ్యా, నేను గాఢ అంధకారంలో ఉన్నానయ్యా, ఎటువైపు చూసిన అంధకారమే తప్ప ఒక చిన్నపాటి వెలుగు కూడా నా జీవితంలో లేదయ్యా. నేను ఇలా గాఢ అంధకారంలో ఎక్కడ తెగిపోతాను, ఈ గాఢ అంధకారంలో ఎక్కడ కనుమరుగైపోతాను, ప్రభువా నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దామమ్మా. ఆయన సమీప బంధువుడిగా దొరికాడు. అంతేకాదు ఆమెను దాచుకున్నాడు, ఆయన మరుగు చేసుకున్నాడు. ఆయన నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడో కదా. ఎత్తుకునే దేవుడు, ముద్దాడే దేవుడు, ఆయన నిన్ను దాచుకునే దేవుడు. మనుషులు నిన్ను అల్లరి చేస్తారేమో,
మనుషులు నిన్ను చులకనగా చూస్తారేమో. మనుషులు నీ నిస్సహాయతను 10 మందికి ఎగతాళిగా చెప్పి హేళన చేస్తారేమో. కానీ ఆయన గుండెల్లో దాచుకునే దేవుడు. అంతేకాదు, ఆయన రూతుని ఒట్టిగా పంపలేదు. 6 కొల నుంచి భుజం మీద ఎవరు కొలిచిపెట్టి పంపించాడు ఆయన. అంతేకాదు, మాట ఇచ్చి నెరవేర్చాడు. అంతేకాదు, ఆయన ఎంత అద్భుతకరుడో కదా, ఎంత ఆశ్చర్యకరుడా. కనిపెట్టుకున్న ఆ రూతుని ఆయన కళ్యాణం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు అయ్యా, నా జీవితం కూడా చాలా చీకటిగా ఉందయ్యా, నా బ్రతుకు కూడా మోడైపోయి ఉందయ్యా. అయ్యా, నన్ను అల్లరి చేసేవాళ్ళే కానీ అయ్యా, నన్ను కనీసం నేనున్నాను అని ఆదరించేవాడు నాకెవరు లేరయ్యా. ఇదిగో రూతులాగా నా జీవితం ఉంది ప్రభువా, నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చేద్దాము, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నా కన్నీరంతా నాట్యంగా మార్చావని, నా దుఃఖమును సంతోషంగా చేసావని, నా కన్నీరంతా నాట్యంగా మార్చావని, నా దుఃఖమును సంతోషంగా చేసావని, నిన్నే కొనియాడని, నిన్నే ఘనపరచని, యేసయ్యా నీ కోసమే బ్రతకని, నిన్నే కొనియాడని, నిన్నే ఘనపరచని, యేసయ్యా నీ కోసమే బ్రతకని, నీరంతా మార్చావని, నా దుఃఖమును సంతోషంగా చేసావని. నా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడా, దుఃఖాన్ని సంతోషంగా చేసే దేవుడా, ఆయన పాదాలు పట్టుకుందాం. మతిలేని నన్ను నీ మంచి మనసుతో మనిషిగా మలచినావు, మట్టినైన నన్ను మాణిక్యముగా మార్చినావు, మతిలేని నన్ను నీ మంచి మనసుతో మనిషిగా మలచినావు, కొనియాడని, నిన్నే ఘనపరచని, యేసయ్యా నీ కోసమే బ్రతకని, నిన్నే కొనియాడని, నిన్నే ఘనపరచని, యేసయ్యా నీ కోసమే బ్రతకని, నీరంతా మార్చావని, నా దుఃఖమును సంతోషంగా చేసావని, నా కన్నీరంతా నాట్యంగా మార్చావని, నా దుఃఖమును సంతోషంగా చేసావని. ప్రార్థన చేద్దాం. రూతు కన్నీరు నాట్యంగా మారి, మోడైన రూతు మహావృక్షంగా మారి, అన్యురాలుగా వచ్చిన ఆమె కన్యురాలై రక్షకుడు వంశావళిలోకి చేర్చబడి, బోయాజు పాదాలు పట్టుకున్న రూతు 7 ఆశీర్వాదాలు పొందుకుంది. ఈ రోజు నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావా? అయ్యా, నేను అలసిపోయానయ్యా, అయ్యా నా జీవితంలో ఏ దారి నాకు లేదయ్యా, గాఢాంధకారం కమ్ముకుందయ్యా, నీ పాదాలే శరణమని నీ దగ్గరకు వచ్చేదయ్యా. మనుషులందరూ తోసేసినట్టు నువ్వు తోసేసే దేవుడు కాదని, మనుషులందరూ హేళన చేసినట్టు నువ్వు హేళన చేసే దేవుడు కాదని,
కన్నీటిని నాట్యంగా మారుస్తావని నీ దగ్గరికి వచ్చానయ్యా. ఆ ఆశీర్వాదాల్లో ఉన్న విమోచన అయ్యా, ఆ చీకటి వెలుగుగా మారిన ధన్యత ఒట్టి చేతులతో పంపు నా కృప నాకు దయచేయండి అని మనసారా ప్రార్థన చేద్దామా. ప్రార్థన. ప్రేమ తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ గన్నామాను విత్తబడిన మాటలు నీ బిడ్డలకు మేలుకరంగా మార్చి బోయాజు ద్వారా రూతుకు దొరికిన ఆశీర్వాదం కష్టంతో, కన్నీటితో, వ్యాధితో, బాధతో, శ్రమతో వచ్చి నీ పాదాలు పట్టుకున్న నీ ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. ఎవరికి విడుదల కావాలి, ఎవరికి ఆదరణ కావాలి, ఎవరు ఒట్టి చేతులతో వచ్చారో అయ్యా వారందరికీ కావలసిన కృప మీరిచ్చి నీ బిడ్డలందరినీ దీవించి రాత్రికాల నాయన కూడిక నీ బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చి మరొకసారి మాట్లాడి బలపరచు. ప్రతి వారి అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.